ఎలక్ట్రిక్ వైర్స్కి మునగ చెట్టు టచ్ అవుతుందని చెప్పి కొమ్మని కట్ చేసాము. దానికి ఉన్న మునక్కాయలను తీసుకున్నాము. అట్లాగే మునగాకు తీసుకొని మునగాకు పొడి మునక్కాయలతో సాంబార్ చేస్తున్నాను అనమాట. మునగాకు ఈజీగా రావాలంటే ముందే మనం చెట్టు మీద నుంచి కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెడితే దులిపేస్తే ఆకు అదంతకదే రాలిపోతుంది. నేను మునగాకు పొడికి పల్లీలు, తర్వాత మినపప్పు, చింతపండు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ తీసుకున్నాను అనమాట. శనగపప్పు కూడా, ఎండుమిరపకాయలు కూడా అన్నీ లైట్గా రోస్ట్ చేసుకోవాలి. నేనేం ఆయిల్ వేసి రోస్ట్ చేయట్లేదు. నేను ఓన్లీ మునగాకు వేసినప్పుడు మాత్రమే 1/2 టీ స్పూన్ ఆయిల్ వాడాను. ఇంకా అసలు ఆయిలే వాడలేదన్నమాట. ఫ్రై చేసుకున్న అన్నిటిని మిక్సీలో వేసుకోవడమే. నేను గార్లిక్ కూడా వేస్తున్నాను అనమాట. ఆ గార్లిక్ కూడా మా ఫామ్లో పండినదే. ఫస్ట్ పప్పులన్నీ మిక్సీకి వేసుకున్న తర్వాత ఆకు వేసి మిక్సీకి వేస్తే మంచిగా వస్తుంది. పనస ఆకుల్లో ఇడ్లీ చేశానమాట. వేడి వేడి ఇడ్లీ, నెయ్యి, మునగాకు పొడి, కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.